వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణనగర్ కొత్త రోడ్డులోని వివి గార్డెన్స్ లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్, జిఎస్ఎల్, మాగ్నా, వాసన్, ఐకేర్, జూబిల్లీ, రమాదేవి డెంటల్, పల్స్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. భరత్తో పాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భరత్రామ్ మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, మేడపాటి షర్మిలారెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాషంశెట్టి గంగాధర్రావు, సిటీ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు, కడియం వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. ఈరోజు రాజమండ్రిలో ఒక చక్కటి ప్రోగ్రాం పెట్టారు, మెడికల్ క్యాంప్. అంటే కేవలం డిసీజ్ ఏముందో చెప్పు విడిచిపెట్టకుండా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కూడా రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి, డాక్టర్ శ్రీనివాస్ గారి హాస్పిటల్ నుండి, అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ నుంచి కూడా వైద్యులు వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏ మందులు అవసరమో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరత్రామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐకేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాము. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని, ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో అదే వరవడిలో ఈ మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఒక శుభసూచకం ఏమిటంటే రేపు 12వ తారీఖున చిరంజీవి భరత్రామ్ పుట్టినరోజు. ఆ సందర్భం కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కలిసి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రజల గురించి ఆలోచించే నాయకుడికి పదవితో ముఖ్యం లేదు. మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారు పదవి లేకపోయినా నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటానికి ఈ మధ్య నడిపినటువంటి జాబ్ మేళా మనం చూస్తున్నాం. నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అటువంటి జాబ్ మేళా కానీ, అలాగే ఈ మెగా మెడికల్ క్యాంప్ ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. కోటాను కోట్లు ఆస్తున్న ఒక్క నిమిషం ఆయుష్ కొనలేం. అలాంటిది రాష్ట్రంలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్రామ్ గారు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషపడే విషయం. ఎందుకంటే గతంలో తెలుసు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు కానీ తనయుడు జగన్మోహన్ గారు కూడా ఉచిత వైద్యానికి చాలా పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా. ఎందుకంటే తర్వాత దాని వైద్యానికి నోచుకునే పరిస్థితులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ మెగా వైద్య శిబిరం ద్వారా పేద బడుగు ప్రజలందరికీ అందుబాటులో అన్ని వైద్యం చక్కని రీతి నుండి